హాయ్ అండి. ఈరోజు కోడిగుడ్డు ఎర్రగడ్డ పులుసు పెడుతున్నానండి. ఫస్ట్గా ఎర్రగడ్డ కట్ చేసుకున్నాను. తెల్లగడ్డ కొంచెం పాలు కొట్టి దీంట్లో వేసుకున్నానండి. తర్వాత కోడిగుడ్లు 6 కోడిగుడ్లు ఉడకబెట్టుకున్నాను. దానిలో వచ్చి ఐటమ్ వచ్చి కారం, పసుపు, జీలకర్ర, మెంతులు, ఆవాలు, ధనియాలు పొడి అండి. ఇది మరింత వేస్తే చేదు వస్తుంది. సగం స్పూన్ వేయాలా, సగం స్పూన్ వచ్చి పసుపు పొడి వేయాలా, 1 స్పూన్ వచ్చి కారం వేయాలా. తర్వాత వచ్చి కరివేపాకు, కొత్తిమీర అండి. తర్వాత చింతపండు అండి. చేసే విధానం చూపిస్తానండి. స్టవ్ వెలిగించా, బాండిలు పెట్టానండి. నూనె వేస్తున్నానండి. తర్వాత వచ్చి దీంట్లో ఆవాలు, మెంతులు, జీలకర్ర ఏమి వేయబడలేదండి. పొడి వేస్తున్నాను నేను. ఎర్రగడ్డ, పచ్చిమిర్చి, తెల్లగడ్డ వేస్తున్నానండి. బాగా ఎర్రంగా మాగాలండి. ఇది ఎర్రంగా మాగాల. టమాటా ఉడకబెట్టానండి. ఎర్రగడ్డ పులుసులోకి ఉడకబెట్టి మ్యాష్ చేస్తున్నానండి. టమాటా ఏదో కొంచెం వెరైటీగా ఉంటుందని చేసుకున్నానండి. మ్యాష్ చేసుకున్నానండి. టమాటా ఎర్రగడ్డ బ్రౌన్ కలర్ వచ్చింది. ఇంకా కొంచెం బ్రౌన్ కలర్ వస్తే చేదు వస్తుందండి. టమాటా వేసుకున్నాను నేను. కొంచెం అల్లం తెల్లగడ్డ పేస్ట్ వేస్తున్నానండి. కొంచెం అల్లం తెల్లగడ్డ పేస్ట్ వేసాను. కొంచెం వెరైటీగా ఉంటుందిలేండి. ఇది కోడిగుడ్డు పులుసు కొంచెం వెరైటీగా చేద్దామని చెప్పి చేస్తున్నానండి. తర్వాత వచ్చి కరివేపాకు, కొత్తిమీర వేస్తున్నానండి. తర్వాత ఇదంతా మసాలా వేస్తున్నానండి. కారం, పసుపు, మసాలా వేస్తున్నాను. చింతపండు రసం వేస్తున్నానండి. కొంచెం ఉప్పు వేస్తున్నానండి. సరిపడిన నీళ్లు పోస్తున్నానండి. బాగా ఉడకాలండి. ఇది బాగా దగ్గరికి రావాలండి. ఇది అండి కోడిగుడ్డుకి అట్లు పెడుతున్నానండి. మసాలా కొంచెం లోపల వెళ్ళి బాగుంటుందని ఘాట్లు పెట్టుకుంటున్నానండి. కొంతమంది నూనెలో ఏం చేస్తారండి. నూనెలో ఏం చేస్తే మసాలా పట్టుకోదండి దీనికి. దానికోసం నేను నూనెలో వేయించను. అది గట్టిగా అయిపోయి, కోడిగుడ్డు గట్టిగా అయిపోయి కొంతమంది రుచి అనిపిస్తుంది, కొంతమందికి ఇది రుచి అనిపిస్తుంది అండి. ఎవరి ఇష్టం వాళ్ళకి. ఇది దీంట్లో వేస్తున్నానండి. కూరలో వేసాను. ఇది బాగా కొంచెంసేపు ఉడకాలండి. నా కోడిగుడ్డు పులుసు ఎట్టుందో చూడండి. మీకు ఇష్టపడితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.